నియోజకవర్గంలో 19-20 వార్డులో క్యాన్వాస్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన అపూర్వమైన స్పందన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యాన్కే ఓటేస్తామని ధైర్యం మనకే రివర్స్లో చెప్తున్నారు. హ్యాట్రిక్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే మనకు ప్రతిరోజు నేను తిరిగి ఆల్మోస్ట్ కమలాపురం నియోజకవర్గంలో తిరిగిన ప్రతి చోట నాకు ఈ స్పందనే కనిపిస్తుంది. ఇదంతా కేవలము మీ ప్రేమాభిమానాలతోనే పాసిబుల్ అయింది. అలాగే ఎమ్మెల్యే గారి కృషి. ఆయన ఈ కమలాపురం నియోజకవర్గాన్ని స్టేట్లోనే నెంబర్ 1గా చేయాలన్న ఆయన కోరిక మేరకు మనకి రకరకాల ప్రతి మండలంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగింది. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా కానీ, అలాగే మనకి హాస్పిటల్స్, స్కూల్స్, నాడు నేడు కింద ఎయిర్పోర్ట్స్, మనకి కడప ఎయిర్పోర్ట్ కూడా వల్లూరు కిందకే వస్తుంది. సో వల్లూరుకి సంబంధించి అది, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, ఇది అది కాదు, ప్రతి ఇంట్లో ఎలాగైతే డెవలప్మెంట్ జరిగిందో ప్రతి మండలంలో, ప్రతి రోడ్డులో, ప్రతి వీధిలో డెవలప్మెంట్ జరిగింది. 1-2 కొంచెం నిదానంగా జరగవచ్చు. కరోనా వల్ల మనకు 2.5 సంవత్సరం వేస్ట్ అయినా కూడా, కానీ ప్రజలు దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని మేమంతా కోరుకుంటున్నాము. సో రేపు 13వ తారీఖు ఎలక్షన్ రోజు మన కార్యకర్తలందరూ దగ్గరుండి ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి 100% ఓటింగ్ శాతం జరగాలని, ఓటేసిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకే ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.